చంద్రబాబును కలిసిన టీటీడీ ఈవో శ్యామలరావు కల్తీ లడ్డు పూర్తి స్థాయి నివేదిక సీఎంకు అందజేత. వైసీపీ పాలనలో 219 గూడులను అపవిత్రం. గత పాలనపై ఏపీ డిప్యూటీ సీఎం మండిపాటు. లడ్డు వివాదంలో ఎలాంటి రాజకీయం లేదన్న పవన్. సంస్కరణల పేరుతో వైసీపీ మార్పులు చేసిందని ఫైర్. టాలీవుడ్ లో తిరుమల లడ్డు వివాదం ప్రకంపనలు. ప్రకాష్ రాజుకు మా అధ్యక్షుడు మంచు విష్ణు కౌంటర్. లడ్డు వివాదంపై కొనసాగుతున్న రాజకీయ రచ్చ. హిందూ సంఘాలు కూటమి నేతలు జగన్ పై ఆగ్రహం. వనస్థలీపురం చిలాక్స్ కేఫ్ పై పోలీసులు దాడులు. హుక్కా సెంటర్ నడుపుతూ దొరికిపోయిన నిర్వాహకులు. క్షుద్ర పూజల్లో ప్రభుత్వ అంగన్వాడీ గుడ్డు కలకలం. హన్మకొండ జిల్లా దామోదర గ్రామ 60వ వార్డులో ఘటన. అమృత్ పథకం టెండర్ల వ్యవహారంపై పొలిటికల్ హీట్. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి పొంగులేటి. అమీన్పూర్ కుక్కట్పల్లిలో హైడ్రా కూల్చివేతలు. భారీగా భద్రత నడుమ భవనాల నేలమట్టం. తూర్పుగోదావరి జిల్లా ప్రజలను భయపెడుతున్న చిరుత. ఆందోళన చెందవద్దంటున్న అధికారులు. బంగాళాఖాతంలో రేపు మరో అల్పపీడనం. ఏపీ తెలంగాణకు వారం పాటు వర్షాలు. మేడ్చల్ పోచారం ఐటీ కారిడార్ వద్ద భారీ దోపిడీ. 2 కోట్ల నగదు 35 తులాల బంగారు ఆభరణాలు చోరీ. మెడికల్ కాలేజీ డాక్టర్ పై పంతం నానాజీ దాడి. కాకినాడ జిల్లాలో దళిత సంఘాల నేతల ఆందోళన. ఏపీ ప్రభుత్వంపై సోనూ సూద్ ప్రశంసలు. సీఎం చంద్రబాబును కొనియాడిన నటుడు. అలంపూర్ జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు. సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు స్వాధీనం. నిజామాబాద్ లో అకాల వర్షం బీభత్సం. తడిసి ముద్దైన ఆరబెట్టిన మొక్కలు. బెంగళూరులో ఘోరాది ఘోరం. మహిళను 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిపెట్టిన హంతకుడు. బుల్లెట్ కు బుల్లెట్ తోనే బదులిస్తాం. కాశ్మీర్ గడ్డపై నుంచి పాక్ కు అమిత్ షా వార్నింగ్. అమెరికాలో కొనసాగుతున్న ప్రధాని పర్యటన. అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ చర్చలు. బీజేపీ నేతలపై రాహుల్ గాంధీ మండిపాటు. ఎప్పటిలాగే తన వ్యాఖ్యలను వక్రీకరించారని విమర్శలు. జమిలీకి కట్టుబడి ఉన్నామన్న బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు. ఆయుధ సాయం పెంచండి, రష్యాను ఓడిస్తా. అమెరికాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల ఫలితాలు. ముందంజలో ఎన్పీపీ నేత దిశానాయక్. బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం. 280 పరుగుల తేడాతో రోహిత్ సేన గెలుపు.